పైన ఎగ్ ఫీజు సార్, పైన ఎగ్ ఫీజు, పైన ఆ లాస్ట్ ఒకటి ఈ లాస్ట్ ఒకటి ఎగ్ ఫీజు చూడండి ఎలా ఉంది. తోటి ఎత్తుకొని తెంపేసినాడు పొద్దున్నే. పైన ఉన్నాయి చూడండి ఆ పింగాణీలు కదా. మా ఊరు చిన్నూరు, గంగవరం మండలం చిన్నూరు అండి. చిన్నూరు గ్రామం అండి మాది. ట్రాన్స్ఫారంలో కొంచెం ప్రాబ్లం ఉంది. అది ఇద్దరికి సంబంధం ఉంది, కానీ అది మేమే చేసుకోవాలా. మేము ఏ రిపేర్ వచ్చినా మేమే చేసుకోవాలా. ఏ ఖర్చు వచ్చినా వాళ్ళు పెట్టుకోవట్లేదు. ఇప్పుడు వారం నుంచి నీళ్ళు వాళ్ళే వాడుతున్నారు, కానీ మేము వాడట్లేదు. మాకు సేద్యం తప్ప వేరే ఇది లేదు. మాకు ఆవులు ఉన్నాయి. ఆవులకు ఒకరోజు నీళ్ళు లేకపోయినా మాకు గడవదు. ఏంటంటే వాళ్ళ మోటార్ పనిచేయలేదని చెప్పి మా మోటార్ కూడా పనిచేయకుండా ట్రాన్స్ఫారంలో ఫీజులు పెరికేసినారు. అది అడిగిన దానికి మీకు ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని చెప్తున్నారు. మేము దిక్కున్న చోట చెప్పుకోండి, మీకు ఎట్లా సత్తు ఉంటే అది చేసుకోండి అని మాట్లాడుతున్నారు. మేము కరెంట్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మాట్లాడతామన్నారు, కానీ మాకేది న్యాయం చేయట్లేదు. హెల్పర్లు వచ్చి చెప్పినా కూడా మీరు వేస్తే మళ్ళీ మేము పెరికేస్తామని చెప్పి మాకు ఇప్పుడు నీళ్ళు లేవు. ఆవులు ఎండుతూ ఉన్నాయి, పంటలు ఎండుతూ ఉన్నాయి. మాకు ఏదో న్యాయం చేయండి. 20 సంవత్సరాలుగా ఇక్కడ భూమి చేసుకుంటున్నామండి. ట్రాన్స్ఫార్మర్ ఇద్దరి కనెక్షన్ ఉందండి. నాకు ఆర్బీసీ జగన్కి ఇద్దరి కనెక్షన్ ఉందండి. నేను 10 hours వాడుతున్నాను, వాళ్ళు 5 hours వాడుతున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కలిపి రిపేర్ చేసుకుంటున్నాం, వాడుకుంటున్నామండి. సంవత్సరం క్రితం ఇది హెవీ లోడ్ చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వస్తుందంటే గవర్నమెంట్కి పోయి ఆఫీస్కి పోయి హెవీ లోడ్ కట్టానండి. హెవీ లోడ్ కట్టిన తర్వాత 25 hours వరకు అప్లై చేశాను, వాళ్ళు ఇస్తామన్నారు. ఇప్పుడు అట్లా జరుగుతుంది. ఏఈ గారిని పోయి నేను అడుగుతూనే ఉన్నాను ట్రాన్స్ఫార్మర్ గురించి. ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు ఒక 3 రోజులుగా బాగా టార్చర్ పెడుతున్నాడు శివారెడ్డి అనే వ్యక్తి నన్ను. ఆ టార్చర్ భరించలేక నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉందండి. చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలని. ఇప్పుడు వాళ్ళ మోటార్ అదే అండి, అక్కడ మోటార్ వాళ్ళ మోటార్ కాలిపోయిందంట. ఆ మోటార్ కాలిపోయిందని చెప్పి పొద్దున ఎక్స్బిజిల్ పీకేశారు ట్రాన్స్ఫార్మర్లో. ఏమైనా అడిగితే నా మోటార్ కాలిపోయింది, నేను పీకేశాను, నీకు దిక్కున్న కాడ చెప్పుకో, నేను అది చేస్తాను ఇది చేస్తాను, నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను ఏమైనా చేస్తాను, నీకు దిక్కు ఎవడు ఉన్నాడు అని నానా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాను. నేను పోయి ఏఈకి చెప్పాను, కరెంట్ ఏఈకి చెప్తే ఏఈ గారు హెల్పర్ని పంపించాడు మళ్ళీ కనెక్షన్ ఇవ్వమని. హెల్పర్ని కూడా కనెక్షన్ ఇవ్వకుండా వాళ్ళని రిటర్న్ పంపించేశాడు. తర్వాత నేను ఏఈ దగ్గరికి పోయి మళ్ళీ చెప్పుకున్నా. ఏఈ నేను మధ్యాహ్నం వచ్చి సాల్వ్ చేస్తాను పరిష్కారము, మీరు ఇంటికి పోండి అని చెప్పాడు. ఇప్పుడు మాకు మాకు ఆత్మహత్య గతి అండి. ఆయన టార్చర్ భరించలేక మేము ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు అండి అతను భూమి కూడా సొంతం కాదు. ఒకటి అతను భూమి కూడా సొంతం కాదండి. వచ్చి అతను ఓవర్లోడ్ కట్టిండేది 6,500. ఇంకోటి వచ్చి ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేసినట్టుగా కరెంట్ ఆఫీస్ వాళ్ళు మాకు ఇచ్చిండే బిల్లులు. ఆ పైపెచ్చు అతను ఇవన్నీ చెప్తున్నా కానీ వినకుండా మీకు చేతనైంది మీరు చేసుకోండి, నేను పీకేదే, మీరు నా ఏ దిక్కున ఉంటారో చూసుకోండి. పైపెచ్చు అతను గుత్తకు చేసుకునే వ్యక్తి, సొంతగాడు కూడా కాదు సార్, అతను గుత్తకు చేసుకునే వ్యక్తి, సొంతగాడు ఎక్కడో ఉండాలి. ఆర్బీసీ వాళ్ళ దగ్గర ఇతను లీజుకి తీసుకున్న వ్యక్తి మమ్మల్ని దబాయించి బెదిరించి నానా హింసలు పెట్టి మమ్మల్ని సాధిస్తూ ఉన్నారు. లేటెస్ట్ గా ఆదివారం నాడు నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఏదన్నా ఉంటే ఆర్బీసీ వాళ్ళతో మాట్లాడుకోండి, నాకేం సంబంధం లేదని తెగేసి చెప్పాడండి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ట్రాన్స్ఫార్మర్లో ఫీజులు పీకేసి నా మోటార్ కాలిపోయింది, నా మోటార్కు నష్టపరిహారం కల్పిస్తే మీకు ఎక్స్బీజీ లేపిస్తానని చెప్పి మమ్మల్ని దబాయించి మాట్లాడుతున్నారు. మాకు ప్రాణ త్యాగమే తప్ప మాకు వేరే గత్యంతరం లేదండి. ఊర్లో ఇప్పటికి 12 మందికి చెప్పానండి, 12 మందికి పెద్ద మనుషులు చెప్పాను, ఒక్కరు వచ్చి ఈ న్యాయం చేయలేదండి. ఒక్కరు వచ్చి న్యాయం చేయలేదు. చాలా టార్చర్ పెడుతున్నాడు. మాకు సావే గతి. దయచేసి మాకు న్యాయం చేసేట్లుగా మాకు ఆవులకి మేము బతికేదానికి మాకు న్యాయం చేయండి. మాకు బతుకుతేరు అదే, మాకు వేరే బతుకుతేరు నీళ్లు కూడా లేవండి. వారం నుంచి అతనే పెట్టుకుంటున్నాడు. 5 రోజులుగా అతను పెట్టుకున్నాడంటే మేము మోటార్ వేయలేదు. ఈ పొద్దు మోటార్ వేద్దాం వస్తే ఈ పని చేశాడు. కరెంట్ వాళ్ళు చెప్పారు, ఇది టెంపరవరీగానే మీకు ఇస్తున్నాము, ఈ టెంపరవరీలో ఒకరోజు మీరు ఒకరోజు వాళ్ళు వాడుకోండి అని చెప్పారండి. నేను అప్పటికి లైన్ మ్యాన్కి చెప్పినా కూడా లైన్ మ్యాన్ కూడా అదే చెప్పాడు, ఏఈ అదే చెప్పాడు, హెల్పర్లు అదే చెప్పాడు. అయినా వినకుండా 5 రోజులుగా పెట్టుకున్నాడు. నేను